ఫ్రెండ్స్, 2 దశాబ్దాల క్రితం బిఎస్ఎన్ఎల్ భారతదేశంలోని టెలికాం రంగంలో అగ్రస్థానంలో ఉండేది. కానీ జియో వచ్చిన తర్వాత దాని పరిస్థితి చాలా దారుణంగా మారింది. దాని మార్కెట్ వాటా 31% నుండి 6%కి పడిపోయింది. ఎందుకంటే 2016 తర్వాత బిఎస్ఎన్ఎల్ ఎప్పుడు ఒక తరం వెనుకబడే ఉంది. మార్కెట్లోకి 4G వచ్చినప్పుడు బిఎస్ఎన్ఎల్ 3Gని తీసుకువచ్చింది మరియు నేడు 5G మార్కెట్లో అందుబాటులో ఉంది. కాబట్టి బిఎస్ఎన్ఎల్ 4Gని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వోడాఫోన్ వంటి అతిపెద్ద టెలికాం కంపెనీ కూడా భారతదేశంలో జియో ముందు నిలబడలేక ఐడియాతో విలీనం కావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు టెలికాం రంగం యొక్క మూడ్ మళ్ళీ మారుతోంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు జియో మరియు ఎయిర్టెల్ యొక్క ఏకపక్ష వైఖరితో విసిగిపోయారు మరియు దీని కారణంగా లక్షల మంది ప్రజలు తమ సిమ్లను బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేస్తున్నారు. రాజస్థాన్లో కేవలం నెల రోజుల్లోనే 1,61,000 మంది బిఎస్ఎన్ఎల్లో సిమ్ పోర్ట్ చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఎప్పుడు బిఎస్ఎన్ఎల్ను ఒక తరం వెనుక ఎందుకు ఉంచింది అనే ప్రశ్న తలెత్తుతుంది. మరియు నేడు జియో బహిష్కరణ ధోరణి నుండి బిఎస్ఎన్ఎల్ ఎలాంటి ప్రయోజనం పొందగలదు మరియు టాటా సహాయంతో బిఎస్ఎన్ఎల్ 1,25,000 4G టవర్లను ఇన్స్టాల్ చేసే బాధ్యతను తీసుకున్నందున బిఎస్ఎన్ఎల్ మళ్ళీ ఫామ్లోకి తిరిగి రాగలుగుతుందా? ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి బిఎస్ఎన్ఎల్ ఎందుకు ప్రారంభించబడిందో మరియు భారతదేశ టెలికాం రంగంలో అగ్రస్థానానికి ఎలా చేరుకుందో మనం మొదట తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ యొక్క కనెక్షన్ బ్రిటిష్ ఇండియాతో ముడిపడి ఉంది. కమ్యూనికేషన్ కోసం టెలిగ్రాఫ్ లేదా తీగలను ఉపయోగించే రోజుల్లో ఈ డిపార్ట్మెంట్ బ్రిటిష్ వారి చేతుల్లో ఉండేది. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు టెలికాం యొక్క బాధ్యత టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అంటే డాట్ భుజాలపై పడింది. దీని తర్వాత డాట్ అనేక సబ్సిడియరీ కంపెనీస్ ను ప్రారంభించింది. దీని ద్వారా వారు ఢిల్లీ మరియు ముంబై వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో టెలిఫోన్ లైన్లను వేయడం ప్రారంభించారు. 90s కాలంలో అనేక ప్రైవేట్ టెలికాం కంపెనీలు భారతదేశంలో తమ స్థాపనను స్థాపించడం ప్రారంభించాయి. అయితే వీటితో పోటీ పడేందుకు మరియు పాలసీలపై సక్రమంగా పనిచేసేలా చేయడానికి ప్రభుత్వం 1999లో డాట్ ను 2 విభాగాలుగా విభజించింది. అందులో మొదటిది డిటిఎస్ మరియు రెండవది డాట్. ఇప్పుడు డాట్ యొక్క పని కేవలం పాలసీలను రూపొందించడం. దీని కారణంగా సర్వీస్ ప్రొవైడ్ చేసే బాధ్యత డిటిఎస్ చేతుల్లోకి వెళ్ళింది. 1 అక్టోబర్ 2000 సంవత్సరంలో ప్రభుత్వం డిటిఎస్ పేరును బిఎస్ఎన్ఎల్ గా మార్చింది. ఈ విధంగా బిఎస్ఎన్ఎల్ భారతదేశంలో ప్రారంభమై దేశం మొత్తం కనెక్ట్ అయ్యేలా పనిచేసింది. బిఎస్ఎన్ఎల్ ఒక పిఎస్యు అనగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ గా కూడా తయారు చేశారు. తద్వారా సంస్థ యొక్క పని సామర్థ్యం పెరుగుతుంది మరియు ప్రైవేట్ కంపెనీలతో సులభంగా పోటీ పడవచ్చు. దేశంలో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ను విస్తరించడం ద్వారా ప్రతి పౌరుడికి కాల్ మరియు ఇంటర్నెట్ సేవలను అందించడం బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రధాన లక్ష్యం. దీంతో 2000 సంవత్సరంలో ఇంటర్నెట్ అందించబడింది. 2002లో 2G మరియు 2005లో బ్రాడ్బ్యాండ్ సేవలు అందించబడ్డాయి. ప్రారంభ దశలో ఈ కంపెనీ చాలా అభివృద్ధి సాధించింది మరియు కొన్ని సంవత్సరాలలో ఇది ఎయిర్టెల్ ను వెనుకకు వదిలి మార్కెట్ లీడర్ గా మారింది. బిఎస్ఎన్ఎల్ భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో తన సేవలను అందించడం ద్వారా దాని ప్రయోజనాన్ని నెరవేర్చుకుంది. డిసెంబర్ 2005 నాటికి 2,50,00,000 కోట్ల మంది దీనిని ఉపయోగించడం ప్రారంభించారు. అలాగే ఇది 1 మిలియన్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లకు సేవలను అందించింది. ఈ క్రమంలోనే కంపెనీ 10,083 కోట్ల లాభాన్ని చవిచూసింది. బిఎస్ఎన్ఎల్ తన సర్వీస్ ను ఎంత వేగంగా విస్తరించిందంటే 2006 మరియు 2007 మధ్య కాలంలో దాని మార్కెట్ షేర్ 31%కి పెరిగింది. కానీ దీని మార్కెట్ షేర్ పెరుగుతున్నప్పటికీ కంపెనీ యొక్క మార్కెట్ ప్రాఫిట్ తగ్గడం మొదలయ్యింది. ఎందుకంటే 2006 మరియు 2007 మధ్య ఇది 7,806 కోట్ల రూపాయలు లాభాన్ని మాత్రమే ఆర్జించింది. ఇది క్రితం సంవత్సరం కంటే 144 కోట్లు తక్కువ. ఇక్కడి నుంచి కంపెనీ యొక్క స్ట్రగల్ మొదలయ్యింది. ఈ కారణంగా ఈ కంపెనీ మళ్ళీ పాత స్థానానికి చేరుకోలేకపోయింది. కానీ మార్కెట్ను శాసించిన బిఎస్ఎన్ఎల్ కాలంతో పాటు ఎందుకు వెనుకబడ్డం ప్రారంభించింది అనే దాని గురించి మాట్లాడుకుంటే వాస్తవానికి ఈ కంపెనీలో 2004 నుంచి భారీ కుంభకోణం జరుగుతోంది. దీనికి ప్రధాన సూత్రధారి అప్పటి యూనియన్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్ దయానిధి మారన్. ఈ కేసును టెలిఫోన్ ఎక్స్చేంజ్ స్కామ్ అని కూడా పిలుస్తారు. ఈ కేసు బిఎస్ఎన్ఎల్ పై భారీ ప్రభావాన్ని చూపింది. యాక్చువల్లీ దయానిధి మారన్ తన ఇల్లు మరియు
కార్యాలయాల్లో 300కు పైగా అక్రమ టెలిఫోన్ ఎక్స్చేంజీలను ఏర్పాటు చేశారు. వీటిలో హైయెస్ట్ కెపాసిటీ కలిగిన ISDN లైన్లు అమర్చారు. సాధారణంగా ఇవి కమర్షియల్లీ ఎక్స్చేంజ్ కోసం ఉపయోగపడతాయి. అయితే ఈ టెలిఫోన్ లైన్లను దయానిధి మారన్ కుటుంబ వ్యాపారమైన సన్ టీవీ నెట్వర్క్ లో ఇల్లీగల్ గా ఉపయోగించారు. ఈ స్కామ్ వల్ల BSNL కు 1.78 కోట్ల నష్టం కలిగింది. ఈ లాస్ ను కవర్ చేయడానికి పనిచేస్తున్న క్రమంలోనే అనగా 2008లో 2G కుంభకోణం బయటపడుతుంది. ఈ స్కామ్ లో BSNL స్పెక్ట్రమ్ లైసెన్స్ మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు కేటాయించారు. దీని కారణంగా ప్రభుత్వం సుమారు 1,76,000 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. వాస్తవానికి అప్పటి టెలికాం మినిస్టర్ ఏ రాజా కొన్ని ప్రైవేట్ కంపెనీలకు చాలా తక్కువ ధరకు స్పెక్ట్రమ్ను అందించాడు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో CBI విచారణ పెద్ద ఎత్తున మొదలై ఇతర సంస్థలతో పాటు BSNL సంస్థ యొక్క టెండర్ను కూడా పరిశీలించడం ప్రారంభమైంది. దీని కారణంగా ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు మరియు అనేక ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు ఆగిపోయాయి మరియు తరువాత అది నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. 2007 మరియు 2010 మధ్య భారతీయ టెలికాం పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది మరియు కొత్త కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. అన్ని ప్రైవేట్ కంపెనీలు వివిధ రకాల ప్లాన్లను అందించడం ద్వారా తమ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా కస్టమర్లను ఆకర్షించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈ సమయంలో BSNL పూర్తిగా వెనుకబడిపోయింది మరియు 2010లో దాని మార్కెట్ వాటా కేవలం 14% పడిపోయింది. దీనికి అసలు కారణం ప్రభుత్వ ఉద్యోగుల అలసత్వం లేదా ప్రభుత్వ అవినీతి అని కూడా చెప్పుకోవచ్చు. ప్రైవేటు సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను అధిగమించేందుకు BSNL వైపు నుండి ఎటువంటి ప్రయత్నం కనిపించలేదు. ఈ కారణంగానే 2010 మరియు 2011 మధ్య కాలంలో BSNL 6,384 కోట్ల నష్టాన్ని వాటిల్లింది. ఇది 2011-2012 సంవత్సరంలో 8,800 కోట్లకు పెరిగింది మరియు ఈ క్రమంలో BSNL తన మార్కెట్ వాటాను చాలా భారీగా కోల్పోయింది. అయినప్పటికీ ఇది ఒక విధంగా చూసుకుంటే గొప్పే, ఎందుకంటే 2016 నాటికి కంపెనీ పరిస్థితులు మరింత దిగజారాయి. వాస్తవానికి సెప్టెంబర్ 5, 2016న రిలయన్స్ జియోను ప్రారంభించింది. 3 లక్షల కోట్లు ఖర్చు చేసి హై స్పీడ్ 4G నెట్వర్క్ భారతదేశంలో ప్రవేశపెట్టింది. అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా డబ్బు ఖర్చు చేసిన తర్వాత కూడా ఇది వినియోగదారులకు తన సేవలను ఉచితంగా ఉంచింది. సో ప్రజలు జియో సిమ్ తీసుకోవడం ద్వారా కాలింగ్ మరియు ఇంటర్నెట్ను అపరిమితంగా ఉపయోగించుకున్నారు. ఈ ఉచిత సేవల ప్రతికూల ప్రభావం ఇతర టెలికాం కంపెనీలపై చాలా తీవ్రంగా పడింది. ఆ తర్వాత వోడాఫోన్, ఐడియా మరియు ఎయిర్టెల్ కలిసి ఈ విషయంపై టెలికాం అథారిటీ ఆఫ్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియాలో జియోకు అగైన్స్ట్గా కేసు ఫైల్ చేశాయి. జియో ప్రమోషనల్ ఆఫర్ ట్రై రెగ్యులేషన్స్ ఉల్లంఘిస్తుందని, మార్కెట్లో అన్ఫైర్ కాంపిటీషన్కు దారితీస్తుందని జియోపై విమర్శలు చేశాయి. దీని తర్వాత ట్రై ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేసి జియోకు ఫేవర్గానే తీర్పునిచ్చింది. ఇప్పుడు ట్రై యొక్క ఈ నిర్ణయంతో వోడాఫోన్, ఐడియా మరియు ఎయిర్టెల్కు పెద్ద ఎదురు దెబ్బ కలుగుతుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎక్కడో జియోకు అనుకూలంగా ఉందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా BSNLను పూర్తిగా పట్టించుకోవడమే మానేశారు. అయితే ప్రభుత్వం జియోకు అనుకూలంగా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలిగిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీరే అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, వీటన్నిటి ప్రభావం వల్ల ఏం జరిగిందంటే జియో ప్రారంభించక ముందు భారతీయ టెలికాం పరిశ్రమలో 12 కంపెనీలు ఉండేవి. వాటి దగ్గర ఒక 103 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉండేవారు. అయితే జియో ప్రారంభించిన తర్వాత వీటిలో 58% కంపెనీలు విక్రయించబడ్డాయి లేదా వాటి వ్యాపారం శాశ్వతంగా మూసివేయబడింది. ఎయిర్టెల్ మాత్రమే సర్వైవ్ అవ్వగలిగింది. ప్రభుత్వం యొక్క ఇటువంటి పక్షపాతం కారణంగా వోడాఫోన్ ప్రపంచంలోని 7వ అతిపెద్ద టెలికాం కంపెనీ అయినప్పటికీ జియో చేతిలో ఓడిపోయింది మరియు భారీ నష్టాల తర్వాత అది ఐడియాతో విలీనం చేయవలసి వచ్చింది. నేడు దీన్ని మనం VI అని పిలుస్తున్నాం. మరోవైపు BSNL పరిస్థితి చాలా దారుణంగా మారింది. దాని మార్కెట్ వాటా ఇప్పుడు 9%కి చేరుకుంది. జియో 4G ప్రారంభించిన తర్వాత అన్ని ఇతర కంపెనీలు కూడా 4Gకి మారాయి. ఒక్క కంపెనీ తప్ప, అదే BSNL. ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు BSNL రారాజుగా ఉండేది.
2010వ సంవత్సరంలో 3G సేవలను ప్రారంభించిన మొట్టమొదటి ఆపరేటర్. కానీ నేడు ఇతర కంపెనీలు 5Gని తీసుకువచ్చిన తర్వాత 6Gపై పనిచేస్తున్నప్పుడు బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4Gని తీసుకురావడంలో చిక్కుకుపోయింది. దీనికి అసలైన కారణాలేంటో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వేగంగా పెరగడం ప్రారంభించినప్పుడు ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ను పట్టించుకోలేదు మరియు ఫలితంగా కొన్ని సంవత్సరాలలో బిఎస్ఎన్ఎల్ సేవలు అధ్వాన్నంగా మారాయి. ముఖ్యంగా దాని కస్టమర్ సర్వీస్ ఎంత వరస్ట్గా మారిందంటే ప్రజలు ఫిర్యాదు చేయడానికి బదులుగా వారి నంబర్ను మార్చడం మంచిదని భావించారు. బిఎస్ఎన్ఎల్లో కాలింగ్ సరిగ్గా జరిగేది కాదు మరియు ఇంటర్నెట్ కూడా సరిగా పనిచేసేది కాదు. అంతేకాకుండా దాని నెట్వర్క్ కవరేజ్ కూడా చాలా బలహీనంగా మారింది. అంతేకాకుండా కొత్త టెక్నాలజీని అవలంబించకుండా ప్రైవేట్ కంపెనీలతో ధరల యుద్ధంలో కూరుకుపోయింది. అలాగే స్లో డిసిషన్ మేకింగ్ కారణంగా మార్కెట్లో వస్తున్న మార్పులపై త్వరితగిన చర్యలు తీసుకోలేకపోయింది. దీని ప్రభావం 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ నష్టం 15,000 కోట్లకు చేరుకుంది మరియు మార్కెట్ వాటా 6% పడిపోయింది. గత కొన్నేళ్లుగా బిఎస్ఎన్ఎల్ మూసివేయడం ఖాయమని అందరూ భావించే పరిస్థితి ఏర్పడింది. అయితే దీన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఉదాహరణకు 2021 సంవత్సరంలో ఈ కంపెనీకి 40,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వబడింది. అందులో సగం మొత్తం స్వల్పకాలిక రుణాన్ని తిరిగి చెల్లించడానికి మరియు మిగిలిన సగం కంపెనీపైనే ఖర్చు చేయబడింది. కానీ బిఎస్ఎన్ఎల్ని పునరుద్ధరించడానికి ఈ మొత్తం సరిపోలేదు. ఎందుకంటే కంపెనీ నష్టాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి మరియు ప్రస్తుతం ఇది 22,289 కోట్ల రూపాయల నష్టంలో కూరుకుపోయింది. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. 2002 సంవత్సరంలో ఈ కంపెనీని కాపాడేందుకు ప్రభుత్వం మళ్ళీ 1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ఆమోదించింది. బిఎస్ఎన్ఎల్ తన సేవలను మెరుగుపరచడానికి, దాని ఖాతాలను బలోపేతం చేయడానికి మరియు ఫైబర్ నెట్వర్క్ ను విస్తరించడానికి పెట్టుబడి పెట్టబోతోంది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కమ్బ్యాక్ చేయడానికి చాలా కష్టపడుతోంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ స్ట్రగుల్ మధ్యలో అకస్మాత్తుగా ప్రజలు కూడా దాని వైపు మళ్లడం ప్రారంభించారు. ఎందుకంటే ఇది కేవలం జియో మరియు ఎయిర్టెల్ సాధారణంగా రేట్లు పెంచడంతోనే సాధ్యమైంది. ఈ ఏడాది జూలై 3 నుండి రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్ను మునుపటితో పోలిస్తే 12 నుండి 25% పెంచింది. ఎందుకంటే ఇప్పుడు జియో టెలికాం రంగానికి ట్రెండ్ సెంటర్గా ఉంది. అటువంటి పరిస్థితిలో ధరలను అమాంతంగా పెంచేస్తుంది. కాబట్టి ఎయిర్టెల్ మరియు విఐ కూడా దీనిని అనుసరిస్తాయి. ఎయిర్టెల్ తన ప్లాన్లను 11 నుండి 21% పెంచితే 2024 జూలై 4న పెరిగిన ధరలతో విఐ కొత్త రీఛార్జ్ ప్లాన్ను ప్రారంభించింది. ఫ్రెండ్స్, ధర విషయంలో ఈ కంపెనీల ఏకపక్ష వైఖరిని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించారు మరియు మొదట్లో వారికి ఉచిత సేవలు ఎలా అందించబడ్డాయో, ఆపై ధరలను పెంచడం ద్వారా వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నారో ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అలాగే తక్కువ పోటీ కారణంగా వినియోగదారులకు ఇప్పుడు చాలా పరిమిత ఎంపికలు మిగిలి ఉన్నాయి. అంటే ఖరీదైన ధరలకు ఈ ప్లాన్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇష్టపడడం లేదు. అయితే ఇది తప్ప వారికి వేరే మార్గం లేదు. అటువంటి పరిస్థితిలో లక్షల మంది ప్రజలు ఈ విషయాలతో విసుగు చెంది బిఎస్ఎన్ఎల్కి మారాలని యోచిస్తున్నారు. ఎందుకంటే ఎయిర్టెల్, జియో మరియు విఐలతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్లు సగం కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. దీని కారణంగా #జియోను బహిష్కరించడం మరియు బిఎస్ఎన్ఎల్ ఇంటికి తిరిగి రావడం వంటి హ్యాష్ట్యాగ్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ట్రెండ్ కారణంగా #బిఎస్ఎన్ఎల్ ఘర్ వాప్సీ లాంటివి కూడా వైరల్ అవుతున్నాయి. కానీ ప్రశ్న ఏమిటంటే ఈ ధోరణి వల్ల బిఎస్ఎన్ఎల్కి ఏమీ జరగబోతోంది అంటే వాస్తవానికి సోషల్ మీడియా బహిష్కరణ మరియు ప్రైవేట్ కంపెనీల ఖరీదైన ప్లాన్ల కారణంగా కొన్ని సర్కిళ్లలో బిఎస్ఎన్ఎల్ సిమ్ల అమ్మకాలు 3 రెట్లు పెరిగాయి. నివేదిక ప్రకారం బీహార్లోని ధన్బాద్ మరియు జార్ఖండ్ సర్కిల్లో ప్రతిరోజు దాదాపు 500 బిఎస్ఎన్ఎల్ సిమ్లు అమ్మబడుతున్నాయి. అయితే ఇంతకు ముందు 185 మాత్రమే విక్రయించబడేవి. అంతేకాకుండా దీని పోర్టబిలిటీ కూడా 2.5 రెట్లు పెరిగింది. అంటే గతంలో కంటే ఇప్పుడు 2.5 రెట్లు ఎక్కువ మంది తమ సిమ్లను బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ చేస్తున్నారు. ఇంతేకాకుండా ఒక రాజస్థాన్ గురించి మాట్లాడినట్లయితే కేవలం ఒక నెలలో 1,61,083 మంది బిఎస్ఎన్ఎల్ లో చేరారు. ఈ విషయాలన్నింటి కారణంగా జియో మరియు ఎయిర్టెల్ కు పెద్ద దెబ్బ తగిలింది మరియు ఇది ఇలాగే కొనసాగితే దాని ప్రభావం చాలా పెద్దది కావచ్చు. అయితే బిఎస్ఎన్ఎల్ కి మారడం అనేది వినియోగదారులకు నిజంగా
ప్రయోజనకరంగా ఉంటుందా అనేది అతిపెద్ద ప్రశ్న. అది కూడా ఎయిర్టెల్ మరియు జియో 5Gని అందిస్తున్నప్పుడు మరియు బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 3Gలో చిక్కుకుపోయింది. కానీ ఫ్రెండ్స్, ఒక విధంగా చూసుకుంటే కొన్ని చోట్ల బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నిజంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే తమిళనాడులోని తిరువల్లువర్ జిల్లాలో బిఎస్ఎన్ఎల్ 4G సేవలు ప్రారంభమయ్యాయి. అలాగే హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్తో సహా అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో 4Gని ప్రారంభించడం ద్వారా బిఎస్ఎన్ఎల్ ప్రారంభ దశలో 8 లక్షల కంటే ఎక్కువ మంది 4G యూజర్స్లో బేస్ ఏర్పరచుకుంది. మరియు మొత్తం దేశం గురించి మాట్లాడినట్లయితే బిఎస్ఎన్ఎల్ భారతదేశం అంతటా చాలా వేగంగా 4G సేవలను ప్రారంభించడంలో బిజీగా ఉంది. ఉదాహరణకు ఏప్రిల్ 2024లో ఇది కేవలం 350 4G టవర్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సంఖ్య 10,000కి పెరిగింది. మరోవైపు 4G నెట్వర్క్ను ప్రారంభించిన ఒక సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ తన అదే టవర్ను 5Gకి అప్గ్రేడ్ చేస్తామని కేంద్ర ఐటీ మరియు టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అటువంటి పరిస్థితిలో ఇది చాలా తక్కువ సమయంలో 5G సేవలను కూడా ప్రారంభించగలదు. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ అనేక భారతీయ కంపెనీలతో కలిసి 4G నెట్వర్క్ను ప్రారంభించేందుకు పనిచేస్తోంది. అందులో ఒకటి టాటా గ్రూపుకు చెందిన టీసీఎస్ బిఎస్ఎన్ఎల్తో 15,000 కోట్ల విలువైన 4G నెట్వర్క్ డీల్పై సంతకం చేసింది. దానితో ఇది 4G మరియు 5G సేవల కోసం దేశవ్యాప్తంగా 1.12 లక్షల టవర్లను ఏర్పాటు చేయడంలో సహాయం చేస్తోంది. మరియు ఒక విధంగా ఇది ఎయిర్టెల్ మరియు జియో రెండింటికి అలారం బెల్ లాంటిది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ నిజంగా తన వాగ్దానానికి అనుగుణంగా 5G సేవలను ప్రారంభించినట్లయితే అది బిఎస్ఎన్ఎల్కి భారీ కమ్బ్యాక్ అని నిరూపించవచ్చు. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? బిఎస్ఎన్ఎల్ నిజంగా కమ్బ్యాక్ చేయగలదా? మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి తెలపండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అని మిస్ కాకుండా మీరు ఎవరు చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.